హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా. సంక్రాంతి అంటేనే ఫస్ట్ పండగ పనులు మొదలయ్యేది ఈ పిండి వంటలతోనే కదా. ఈ పిండి వంటలు స్టార్ట్ చేసుకునే ముందు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఈ పిండి వంటలు ఈసారి అయితే మంచిగా చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 5 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఈ పిండి వంటలు మా పాప ఇంట్లో లేనప్పుడే మొదలుపెట్టుకున్నాం కోవాలి అని అనుకున్నాము. కానీ మనం అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగేది ఇంకొకటి కాబట్టి మేము ఇంకా తనని స్కూల్కి పంపించేసి మంచిగా స్టార్ట్ చేసుకోవాలని అనుకున్నాము. కానీ మేము పిండి వంటలు స్టార్ట్ చేసిన ఆ 2 డేస్లోనే ఆమెకి స్కూల్ హాఫ్ డే ఉండే అనమాట. సో తను వచ్చే టైము మేము పిండి వంటలు స్టార్ట్ చేసే టైము ఒకటైపోయింది. అండ్ అందరికీ తెలిసిందే కదా, ఇంట్లో ఏమైనా పనులు ఇట్లాంటివి చేస్తున్నాము అని అంటే పక్కన నైబర్స్ హెల్ప్స్ తీసుకుంటూ ఉంటాము. అలానే మా ఇంటి దగ్గర అక్క వచ్చిందనమాట మాకు హెల్ప్ చేయడానికి. అండ్ ఇంకా అప్పటికి మా పాప స్కూల్ నుండి రానే వచ్చింది. అట్లా అట్లా పెడితే ఆరిపోతాయా? ఇంకా పింక్ ఫ్యాన్ అందిస్తాను అందుకనే. ఆల్రెడీ ఆరిపోయినాయి నాన్న, మంచిగా డ్రై అయింది. ఆరెంజ్ బ్యాగ్ ఆల్సో ఇస్తాం. ఆరెంజ్ బ్యాగా? ఏది చూపి, నీ బ్యాగ్ బాగుంది. అమ్మ కొన్నాయి. సూపర్ సూపర్. ఎందుకు? ఎందుకంటే నన్ను భర్తమాతకి ఇట్లా ఫ్లవర్స్ పోయాలి కదా, అందుకనే భర్తమాతకి వేసింది. ఓహో, ఓకే ఓకే. సకినాలు డ్రై అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది కదా. అందుకని చెప్పేసి మా ఐషమ్ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న చిన్న ఫ్యాన్ తీసుకొని వాటిని డ్రై చేస్తా అని ఇంకా సకినాలు అయిపోయేంత వరకు కూడా తను అక్కడే ఉండిందనమాట. అండ్ థ్యాంక్ గాడ్ ఈ టైంలో మాకు నా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారనమాట. అటు తన వర్క్ని అండ్ అప్పుడప్పుడు వచ్చి మాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉండే. అండ్ ఇంకా మంచిగా పిండి వంటలు అయితే చాలా చాలా బాగా అయినాయి. ఈసారి ఏంటంటే సకినాలు, అరిసెలు, కరపూస అండ్ లడ్డు అండ్ ఇంకొక స్వీట్ ఐటమ్, దాని పేరు నాకు సరిగ్గా తెలీదు, బట్ అవి చేసుకున్నాం అనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ మీరందరూ ఎలాంటి స్నాక్స్ చేసుకున్నారు, ఏ టైప్ ఆఫ్ వెరైటీస్ చేసుకున్నారు అవన్నీ కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా ఐషమ్మ మేము చేస్తూ ఉంటే ఇలా వచ్చి చిన్న చిన్నగా డిస్టర్బ్ చేయడం చాలా కామన్ అనమాట. పాపం ఇంకా తను మాతోటి ఏది అవ్వట్లేదని చెప్పేసి పక్కన కూర్చొని తను కూడా నేను కూడా అప్పాలు చేస్తా అని చెప్పేసి అలా తన కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆడుకునే బొమ్మలు అవన్నీ పెట్టుకొని ఆడుకుంటుంది అనమాట. వీ హ్యాడ్ ఎ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అందరం కలిసి చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఎప్పటిలాగే కూడా ఎప్పుడు కూడా ఇంతే అనమాట. ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా ఇన్వాల్వ్ అవుతాం ఏ పని చేసుకున్నా కానీ. అండ్ అదే రోజు సాయంత్రం తనకి ఇష్టమైన హెడ్ ఫోన్స్ వచ్చాయన్నమాట. వాళ్ళ నాన్నని ఆర్డర్ పెట్టమంటే పెట్టారు. సో అది రాగానే ఇంకా ఫుల్ ఖుషి ఆమె. వాళ్ళ నాన్న వర్క్ చేసుకున్నప్పుడు అవి పెట్టుకుంటారనమాట. సో నాకు ఇవ్వవా అంటే అది ఆఫీస్ అమ్మా ఇవ్వకూడదు అని అంటే ఇంకా తను కావాలి కావాలి అని అంటుండేది చాలా రోజుల నుండి. సో ఫైనల్లీ తనకైతే ఆ హెడ్ ఫోన్స్ వచ్చినాయి. బట్ రెగ్యులర్గా ఏం యూజ్ చేయదు పిల్లలు, అంతే కదా. ఏదైనా వస్తువు ఒక్కసారి కనిపిస్తే ఒక్కరోజు ఆడతారు, దాన్ని పక్కన పడేస్తారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.